హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషిక యువరాజ్తో కలిసి ఆఫీస్కి వెళ్తుంది కదా, కానీ ఇదంతా గమనిస్తున్న సోనీ మాత్రం ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటుంది. కౌశికి ఇచ్చిన ఇంపార్టెంట్ ఫైల్ని కావాలనే కింద డ్రాలో పెడుతుంది. సోనీ పెట్టి ఆ ఫైల్ యువరాజ్కి దొరకకుండా చేస్తుంది. యువరాజ్ ఏమో ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఆ ఫైల్ గురించి మొత్తం వెతుకుతూ ఉంటే నిషిక, సోనీ ఇద్దరు యువరాజ్ క్యాబిన్కి వస్తారు. వచ్చి ఏమైంది యువరాజ్ అని అడుగుతుంది నిషిక. నిషి, నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను, నాకు ఒక ఫైల్ దొరకటం లేదు. సోనీ, నువ్వు ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు, చెప్పు ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. అదేం సార్, చెప్పాను కదా నేను డ్రాలోనే పెట్టాను, మీకు కనపడకపోతే నేనేం చేయను అని యువరాజ్పై కావాలనే గట్టిగా అరుస్తుంది సోనీ. ఇంకా ఒక్కసారిగా నిషికాకైతే కోపం వస్తుంది. హౌ డేర్ యూ, నా భర్తపై అంత గట్టిగా అరుస్తావా నువ్వు అని చెప్పి ఇంకా అలా సోనీపై చెంప పగల కొడుతుంది నిషిక. ఇంకా సోనీ చెంప పగల కొట్టేసరికి ఒక్కసారిగా ఆ ఫైల్ అనేది అలా బయటపడుతుంది. ఇంకా డ్రాలో నుండి బయటపడి ఆ ఫైల్పై ఇంక్ బాటిల్ పడిపోతుంది. ఒక్కసారిగా యువరాజ్ తీసుకుంటాడు. ఫైల్ ఫైల్ దొరికింది, ఇది నా డెస్క్లోనే ఉంది, కాకపోతే కింద ఇంక్ పడింది. అయ్యో, అక్క మరీ మరీ చెప్పి పంపించింది. ఆయన చాలా పాతకాలం మనిషి, చిన్నది పడినా మనం మళ్ళీ వెళ్ళి గ్యాదర్ చేసుకోలేమని చెప్పింది. అయినా అయినా నేను ఒక ఫూల్ని అని అనుకుంటారు యువరాజ్. సార్, అలా ఎందుకు అనుకుంటున్నారు సార్, మీరు ఎప్పటికీ ఫూల్ అవ్వరు సార్. సార్, ఇదంతా నా వల్లే జరిగింది, నేనే పొరపాటు చేశాను, కాబట్టి నేనే కష్టపడతాను సార్ అని అంటుంది కావాలనే సోనీ. ఇంకా వెంటనే యువరాజ్ నిషికాతో, నిషి, నీకెందుకు ఇంత ఆవేశం, ముందు వెనక ఆలోచించవా, నీకేమైనా మెంటలా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. నేనేం చేశాను, నువ్వు తప్పు చేసి నన్ను అంటావేంటి అని అంటుంది నిషిక. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్, నీ మొహం నాకు చూడాలనిపించటం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుండి అని నిషికాని గట్టిగా గెంటేస్తాడు. అరిచి బయటికి పంపించేస్తాడు. ఇంకా వెంటనే అలా నిషిక చాలా కోపంగా ఫీల్ అవుతుంది. సార్, మీరేం కంగారు పడకండి సార్, ఇందులో నిషి మేడంది తప్పేముంది సార్ అని అంటారు. తప్పే, నువ్వు అక్కడే ఉందని నార్మల్గా చెప్పావు, అది తనకి ఎందుకంత నొప్పిని కలిగించింది, తను నీపై చేసుకోవాల్సినంత అవసరమే ఉంది, కాబట్టి తను ఇంకొకసారి ఆఫీస్లో అడుగు పెట్టకపోవడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా నిషికాని గట్టిగా చెప్పి పంపించేస్తాడు యువరాజ్. ఇదే కదా నాకు కావాల్సింది. ఇప్పుడు ఆ నిషిక ఆఫీస్కి రాలేదు, ఒకవేళ వస్తానన్నా నిషిక వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అందరికీ తెలుసు, కాబట్టి తన్ని ఎవ్వరు రానివ్వరు, ఇక్కడ నా పని హ్యాపీగా పూర్తవుతుంది అని ఇంకా ఒక పక్కా ప్లాన్ అయితే వేసుకుంటుంది సోనీ. ఇంకా కౌశికి కూడా విషయం తెలిసేసరికి సోనీనే కష్టపడి రాసినట్లు ఆ పేపర్ మొత్తం మళ్ళీ రాసి ఫైల్ తీసుకొస్తుంది. ఇంకా యువరాజ్కి అప్పటి నుండి సోనీపై మళ్ళీ పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఆ మాతాశ్రీ దయామయి కేసులో వాడంతటి వాడే చనిపోయాడు. ఎవరైతే మూటని తీసుకువెళ్దాం అనుకున్న రౌడీ ఉన్నాడో, అసలు ఏం జరుగుతుంది, దీని వెనకాల ఏదో ఉంది, ఎంతమంది వచ్చినా అతన్ని ఏమీ చేయలేరు. దయామయి, మాతాశ్రీ దయామయి బండారం బయట పెట్టాలనుకుంటే మీరే చనిపోతారు అని చెప్పి మరీ వాడు పైకి పోవడంతో ఇంకా ఆలోచనలో పడతారు. అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. కేదార్, రమ్య, ఆశ్రమం చుట్టూ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా యాక్సెస్లోకి తీసుకున్నావా అని అడుగుతారు. లేదు మేడం, వాటికి 100 మీటర్స్ లోపు ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు, దానికి గవర్నమెంట్ నుండి పర్మిషన్ కూడా ఉంది మేడం అని అంటారు. ఆ రోజు చెప్పింది కదా హోమ్ మినిస్టర్ భార్య కూడా తన భక్తురాలేనని, అందుకే సీసీటీవీస్ కూడా పెట్టించలేదు. మరి ఎలా తెలుసుకోవాలి, ఆ ఆశ్రమంలో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి అని కేదార్ అనుకునేసరికి నాకు దాని దగ్గర ఒక ప్లాన్ ఉంది రమ్య, ఈ ప్లాన్ మనమే కలిసి కోఆపరేట్ చేయాలి, ఓకే అని అంటారు. ఏ ప్లాన్ మేడం అని అడుగుతారు. ఇంక జగదాత్రి ఒక ప్లాన్ చెప్తుంది. సో జగదాత్రి, రమ్య, కేదార్ వీళ్ళందరూ కలిసి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళలాగా వెళ్తారనమాట. లైక్ జగదాత్రి తనకి ఎలా ఉంటుందో, జేడీ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇంకా మొహానికి కొంగు కప్పుకొని జగదాత్రి మాతాశ్రీ దయామయి ఆశ్రమంలోకి అడుగు పెడుతుంది.
అడుగుపెట్టి లోపలికి వెళ్ళి మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై అని చెప్పి ఇంకా అలా నినాదాలు చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మాతాశ్రీ దగ్గరికి లోపలికి పంపిస్తారు. ఆవిడికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తన ఫేస్ తెలియదు కాబట్టి జగదాత్రినే జేడి అని ఇంకా జగదాత్రి లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఫేస్ అంతా కవర్ చేసుకొని, మేడం మేము చాలా కష్టాల్లో ఉన్నాం మాత, మమ్మల్ని మీరే కాపాడాలి, ఒంటి మీద వేసుకోవడానికి చిన్న బంగారం ముక్క కూడా లేదు, నాకు బంగారం కావాలి, మీరే మీరే ఎలా అయినా నాకు బంగారం తెచ్చివ్వాలి అని చెప్పి ఇంకా అలా కావాలనే రమ్య అండ్ జగదాత్రి ఇద్దరు కలిసి ఆ మాతాశ్రీని బ్రతిమలాడుతూ ఉంటారు. ఆ మాతాశ్రీ, చూడండి మీరేమీ దిగులు పడకండి, మీ ఒంటి నిండా కాదు మీ తరతరాలకి తరిగిపోనంత బంగారాన్ని నేను నేను మీకు ఇస్తాను, మీరేమీ కంగారు పడద్దు. మా మాత ఉంది కదా, తను మా దగ్గర పనిచేసే అమ్మాయి, తను మీకు జరిగింది ఏం చేయాలి, మీకు బంగారం కావాలంటే ఏమేం చెయ్యాలి అనేది తను చెప్తుంది, మీరు దాన్ని జాగ్రత్తగా వినండి, వెళ్ళండి అని చెప్పి ఇంకా ఒక వేరే రూమ్కి పంపిస్తుంది. సో జగదాత్రి అలా ఆ రూమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. చూడండి ఇదిగో ఇది రాహుకేతువుల చిత్రపటాలు అని అంటారు. వీటితో ఏం చేయాలి అని అడుగుతుంది రమ్య. ఏం చేయాలి అంటే, మేము చెప్పినప్పుడు వచ్చే అమావాస్య రోజు ఈ ఫొటోస్ పెట్టి మీరు పూజ చేయాలి, పూజ చేసి మీకు తోచినంత అంటే ఒక 50 నుండి 100 గ్రాముల బంగారాన్ని భూమిలో పాతి బంగారు చెట్లు పూయించాలి. మేము ఇచ్చే విత్తనాలు, మేమిచ్చే ద్రవ్యాలని వాడి మీరు మట్టిలో బంగారాన్ని పాతి పెడితే అది చెట్టులా మొలుస్తుంది, చెట్టులా మొలిచి మీకు బంగారు కాయలని తెచ్చిస్తుంది అని అంటారు. ఏంటి బంగారు కాయలా, మీరు చెప్పేది నిజమా అని అంటుంది జగదాత్రి అమాయకంగా ఫేస్ పెట్టి. నిజంగా నిజం, కావాలంటే ఇటు చూడండి అని కొన్ని చెట్లను చూపిస్తారు. ఇంకా చెట్లన్నిటికీ మొత్తం లైక్ ఆ లీవ్స్ అన్నీ గోల్డ్ ప్లేటెడ్తో ఉంటాయి, అంటే ఆ ఆకులే బంగారపు ఆకులు అనమాట. అదంతా చూసి జగదాత్రి షాక్ అవుతుంది. ఇంకా దానిపై హాల్ మార్క్ కూడా ఉంటుంది. చూసారా, మేము నాటిన చెట్లు ఆకులు పువ్వులు కాయలతో ఎంత సంతోషంగా ఉందో, ఇలాంటి చెట్టు మీ ఇంట్లో ఉంటే మీ తరతరాలకి తరగని బంగారం మీ సొంతమవుతుంది. కాబట్టి దీనికి బదులుగా మాకు ఒక 50 గ్రాముల బంగారం ఇచ్చి మిగతా 50 గ్రాముల బంగారాన్ని చెట్టులో నాటండి, మీకున్న పెరట్లో నాటండి అని చెప్పి ఇంక చెప్తుంది. కానీ దీన్ని మేము నమ్మాలి అంటే అని అనేసరికి బంగారం కొనడానికి డబ్బులు లేవంతే కదా, అయితే మీరు పూర్తిగా ధ్యానంలో మునిగిపోండి, ఓం రాహవే నమః కేతవే నమః అని 1001 సార్లు ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకే ఏదో ఒక దారి దొరుకుతుంది. మీరు ఒక్కసారి ధైర్యం చేసి ముందడుగు వేశారు అంటే మీ తరతరాలకి తరగని బంగారం మీ సొంతమవుతుంది, ఖచ్చితంగా మీ సొంతమవుతుంది అని ఆ మాతాశ్రీ స్టాఫ్లో ఒక స్టాఫ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము ఈ చిత్రపటాలని ఈ గంగా జలాన్ని మీకు అమ్ముతామని చెప్పి వాళ్ళ దగ్గర 10,000 డబ్బులు తీసుకొని ఆ ఫొటోసు అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక విలువైన మట్టి అండ్ ఒక క్లాత్, రెడ్ క్లాత్ ఇవన్నీ ఇస్తారు. సో జగదాత్రి, కేదార్ అండ్ రమ్య ముగ్గురు కలిసి బయటకు వచ్చేస్తారు. ఖచ్చితంగా ఈ మాఫియా అనేది మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసిందో ఇప్పుడు అర్థమైంది రమ్య. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కాస్త ఆశ, అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఇలా బంగారం చెట్టు నిజంగా ఉంటుందేమో, ఈ చెట్టుకి ఆకులు పూస్తుంటే నిజంగా మా ఇంట్లో కూడా ఇలాంటి ఆకులు పూస్తాయేమో, ఇలా మేము తరగని బంగారంతో మా ఫ్యూచర్ జనరేషన్స్ని బాగా చూసుకోవచ్చేమో అని చెప్పి చాలా ఆశపడుతూ ఈవిడ అడిగినంత డబ్బు ఇచ్చి ఇదిగో ఈ మొక్కలని కొనుక్కొని వెళ్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ బండారాన్ని బయట పెడదామని చెప్పి జగదాత్రి గట్టిగా ఫిక్స్ అవుతుంది. కానీ మేడం, అమావాస్య అన్నారు కదా, మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే అమావాస్య వరకు వెయిట్ చేయాలి కదా మేడం అని అంటారు. ఎస్, అమావాస్య వరకు వెయిట్ చేద్దాం, రెడ్ హ్యాండెడ్గా దొరికేలా చేద్దామని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. యువరాజ్ ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవుతాడు. నిషిక యువరాజ్ అని పిలుస్తుంటే పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి యువరాజ్, ఏంటి యువరాజ్ అని అడుగుతారు. నిషి, నువ్వు నాతో మాట్లాడొద్దు ప్లీజ్, నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది, ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యువరాజ్, ఇది చాలా తప్పు, ఏదో చిన్న పొరపాట నిషి, నీకు తెలుసు కదా
అక్క నా చేతిలో ఈ పొజిషన్ని పెట్టడానికి, ఆఫీస్ గుమ్మాన్ని తొక్కనివ్వడానికి ఎంత ఆలోచించిందో నీకు తెలుసు కదా. మన ముగ్గురం ఎన్నో ఏళ్ళగా ఎన్నో నెలలుగా కష్టపడి ప్లాన్లు వేసుకుంటే కానీ నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను అనే నిజం నీకు తెలుసు కదా. అమ్మకు కూడా తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు నీ అర్థం లేని ఆవేశంతో తనపై చేయి చేసుకుంటే ఆ ఇంకు బాటిల్ వెళ్ళి ఆ ఫైల్పై పడింది. నువ్వు చేయి చేసుకోకపోయింటే ఆ ఫైల్ అనేది అంత కరప్ట్ అయ్యేది కాదు కదా. ఇప్పుడు చూడు, సోనీ రాత్రంతా కూర్చొని ఆ ఫైల్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. నువ్వు చేసిన తప్పు గురించి తనెందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకు అనుభవించాలి? ఎందుకు నిషి? ఎందుకు ఇలాంటి అర్థం లేని కోపంతో జనాల మీద అరుస్తూ ఉంటావు? ఎందుకు ఇంతలా నువ్వు కోపం తెచ్చుకుంటావు? నిన్నేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నీతో మాట్లాడకుండా ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఇంకలా అక్కడి వెళ్ళిపోతాడు యువరాజ్. నిషిక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంక వెంటనే నిషిక అలా చూస్తూ ఉంటే వైజయంతి వస్తుంది. అమ్మి ఏమైంది అది అని అంటారు. నేను చేసిన చిన్న తప్పుకే నన్ను యువరాజ్ ఎంతలానో తిట్టాడత్తయ్య అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ అబ్బోడి కోపం గురించి నీకు తెలిసిందే కదూ. వాడి కోపం వచ్చినప్పుడు అంతే, తర్వాత కూల్ అవుతాడు. నువ్వేం బాధపడద్దమ్మీ, రా నువ్వు అని చెప్పి ఎంతో ప్రేమగా ఇంక తీసుకువెళ్తుంది తన్నైతే, నిషికానైతే. వైజయంతి ఇది ఇలా ఉండగా యువరాజ్ సోనీ ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయదనమాట సోనీ. సో ఇదేంటి ఫోన్ సోనీ లిఫ్ట్ చేయటం లేదు, ఏమైంది సోనీకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నైట్ అవ్వగానే ఎవరికి తెలియకుండా సోనీ ఇంటికైతే బయలుదేరుతాడనమాట యువరాజ్. బయలుదేరి, సోనీ ఆర్ యూ ఆల్ రైట్? ఎందుకు నాకేం సమాధానం చెప్పట్లేదు, నువ్వు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదని అంటారు. ఏమో సార్, మీ ఫోన్ నుంచి ఆ నిషికా మేడం ఫోన్ చేసిందేమో అని అనుకున్నాను, అయినా ఆవిడకి అంత అనుమానం కదా సార్ అని అంటుంది. నిషి నిజంగానే కాస్త బ్యాలెన్స్డ్గా ప్రవర్తించలేదు, తన తరపు నేను సారీ చెప్తున్నాను అని అంటారు. సార్ మీరెందుకు సార్ సారీ చెప్పడం, ఇందులో మీ తప్పేముంది చెప్పండి, తప్పంతా నాదే సార్ అని ఏడుస్తుంది. సోనీ ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు అని చెప్పి ఓదారుస్తాడు. ఇదే నా ఫస్ట్ స్టెప్పు, తర్వాత నేను నిన్నెక్కడికి తీసుకువెళ్తానో నీకే తెలీదు అని మనసులో అనుకుంటుంది సోనీ. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. యువరాజ్ సోనీకి దగ్గరవుతూ ఉంటాడు. ఇటువైపు ఏమో అమావాస్య కూడా రానే వచ్చేస్తుంది. సో అమావాస్య రోజు చెట్లు నాటాలి అని చెప్పి ఆ దయామయ్య చెప్పింది అని ఇంకా అలా బయలుదేరుతారనమాట జగదాత్రి వాళ్ళు. చెట్టు నాటినట్టు నటించి వీడియో అయితే తీసుకుంటారు. ఆ వీడియో చూసి వెంటనే ఈ మాతాశ్రీ దయామయ్యి, రేయ్ ఈ అడ్రస్కి మన వాళ్ళని పంపించండ్రా అని అంటారు. అలాగే మాత అని చెప్పి ఇంకా అలా ఆవిడనైతే పంపిస్తారు ఇద్దరు రౌడీలని. ఇంకా రౌడీలు ఏం చేస్తారంటే విషయం కావాలని ఇంకా ఆవిడ్ని ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో మామూలుగా వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే అలా వాళ్ళకి డబ్బులు ఫస్ట్ మీకు 100 బంగారం మీరు మాకు 50 గ్రామ్స్ ఇచ్చి మీరు 50 గ్రామ్స్ పాతాలి అండ్ చెట్లు వస్తాయి, బంగారం చెట్లు. ఆ చెట్లు వచ్చిన తర్వాత వాటి గంగాజలంతో అభిషేకం చేయాలి, తర్వాత పూజ చేయడానికి ప్రసాదం వండాలి. అలా వీడియో తీసి అంటే మేము చెట్టు నాటామని వీడియో తీసి ప్రసాదం వండే లోపు ఈ మాతాశ్రీ దయామయ్య రౌడీలని పంపించి వాళ్ళని చంపించేసి, అంటే వాళ్ళు గొంతు పట్టుకొని అంటే ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేకుండా సాక్ష్యాలు లేకుండా చంపించేసిన తర్వాత అక్కడ ఒక విషం బాటిల్ పడేసి వెళ్ళిపోతారు. సో అదనమాట ప్రాసెస్. ఆ రౌడీలు ఇద్దరు ఏంటంటే జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తారు. జగదాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి జగదాత్రిని చంపాలని చూసేసరికి ఒక్కసారిగా వాడు భుజం మీద వేసిన చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది జగదాత్రి. ఒక్కసారిగా వాడు షాక్ అయిపోతాడు. వెంటనే వాడి చెయ్యి మెలితిప్పి వాడిని ఒక్కటి కొడుతుంది. అప్పుడే కౌశికి రావడంతో కౌశికి దగ్గర కవర్ చేస్తూ వాడిని వెనకాలే దాచేసి వదిన ఏం లేదులో వదిన అని చెప్పి కవర్ చేసి వాడిని గార్డెన్లోకి తీసుకువెళ్ళి రప్పలాడిస్తుంది జగదాత్రి. అలా వాళ్ళిద్దరిని కొట్టి ఆల్మోస్ట్ చంపే వరకు వెళ్ళి వాళ్ళ మెడలో ఉన్న ఆ రింగ్స్ ఏవైతే ఇవి వాళ్ళంతట వాళ్ళే చనిపోవడానికి యూజ్ చేసే రింగ్స్ ఉన్నాయో వాటిని క్లియర్గా తీపిచ్చేస్తుంది దాత్రి. ఇంకా అలా కేదార్ జగదాత్రి ఇద్దరు కలిసి వాళ్ళని బాగా కొట్టి, ఇప్పుడు చెప్పండిరా ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఇదంతా ఎందుకు చేస్తున్నారు చెప్పండ్రా అని గట్టిగా అడుగుతుంది జగదాత్రి. ఇంకా వెంటనే అలా వాళ్ళైతే మేడం మాకు ఇప్పుడు మీరేం చేయలేరు, మీ మెడలో ఉన్న లాకెట్స్ని తీసేశాను,
కాబట్టి నిజం చెప్పండి అనేసరికి ఇంక వాళ్ళైతే జరిగిందంతా చెప్తారు. ఇలా మేము బంగారం కలెక్ట్ చేసుకుంటూ ఇప్పటికీ వాళ్ళు ఒక 1,00,000 గ్రాములనైతే కలెక్ట్ చేశారు. 1,00,000 గ్రాములు అంటే 1 టన్. ఆ టన్ బంగారాన్ని కలెక్ట్ చేసి వాటిలో వచ్చే కొంత అమౌంట్ని ఏంటంటే ఈ హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ శాఖలందరికీ ఇచ్చి ఈ ఆశ్రమం జోలికి రాకుండా మెయింటైన్ చేపిస్తూ వచ్చారు. ఇదంతా తెలుసుకున్న జగదాత్రి అరెస్ట్ వారెంట్తో బయలుదేరుతుంది మాతాశ్రీ ఆశ్రమానికి. ఏంటి బాలిక, నీ సమస్య తీరిందా అని అడిగేసరికి అలా మాస్క్ తీసేస్తుంది జగదాత్రి. జగదాత్రి నార్మల్ ఉమెన్గా వచ్చింది అని తెలుసుకొని, జేడి నార్మల్ విమెన్గా వచ్చిందని తెలుసుకున్న మాతాశ్రీ షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా మాతాశ్రీని గట్టిగా కొట్టి బరబరా ఈడ్చుకొని వెళ్తూ అంతమందిని పొట్టన పెట్టుకున్న ఆ క్రూరురాలిని అందరి ముందు నడి రోడ్డుపై అరెస్ట్ చేస్తుంది జేడి అలియాస్ జగదాత్రి. ఇంకలా మాతాశ్రీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇటువైపేమో యువరాజ్ నిషిక ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేస్తూ ఆల్మోస్ట్ దూరం అయ్యే పరిస్థితి, అంటే లైక్ కలిసే ఉంటున్నా సరే ఎక్కువ మాట్లాడుకోకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఈ మధ్య గమనించావా కేదార్, యువరాజ్ నిషి ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకోవట్లేదని అంటారు. అవును దాత్రి, నాకు కూడా అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చినట్టుంది అని అంటారు. ఆ సమస్య ఏంటో మనం తెలుసుకోవాలి కేదార్, నా చెల్లెలు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. తను నీపై ప్రేమ చూపించకపోయినా నువ్వు మాత్రం చూపిస్తావు అంటాడు కేదార్. ఎంతైనా చెల్లి కదా, అలానే ఉంటుంది, తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది జగదాత్రి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.